వచ్చిన కాడు తగ్గిందండి బాబు. 2 నెలలకి 2 నెలలు 15 రోజులకి తగ్గించారండి. ఏంటంటే కొంతమందికి నమ్మకం కలుగుతుంది కానీ నమ్మకం కలిగేలా బట్టి మీరు చేసేది. దీనికి ఆపరేషన్ అయితే పడుతుంది, అవసరమైతే కాల్ చేయవలసి వస్తుంది. లేదంటే మరి మీరు చచ్చుకుంటే పోకుంటే మరి లక్షల మీద అవుతుంది ఐసీలో పెడితేనే. బోధిధర్మ వన సంజీవిని ప్రేక్షకులకు అందరికీ నమస్కారాలు. బోధిధర్మ వన సంజీవిని గాయాలకి, గ్యాంగ్రేన్ కి స్పెషల్ వైద్యం అని మీకు తెలుసు. ఎందరో మందికి గాయాలని మాన్పించినటువంటి చరిత్ర మనకుంది. ఈ రోజు అంటే 2 నెలల క్రితం కొప్పుశెట్టి గొల్లమ్మ అని వేడానికి గ్రామం నుంచి మన దగ్గరకు వచ్చి ఉన్నారు. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో కాలు సెల్యులైటిస్ వచ్చింది, కాలు మొత్తం వాసిపోయింది, దీనికి సర్జరీ చేయాలి, అవసరమైతే దీనికి యాంపిటేషన్ చేసి కాలు తీసే పరిస్థితి ఉంటుందని చెప్పారు. వీరు చాలా ఆందోళన చెంది మన కోసం తెలుసుకుని వచ్చారు. ఆ రోజు గొల్లమ్మ గారు యాంటీబయాటిక్స్ కి నోరంతా పొక్కుపోయి మాటల్లో ఆడలేని పరిస్థితి నుంచి ఈరోజు కాలు సెల్యులైటిస్ అంతా కూడా వాపు అంతా తగ్గిపోయి ఆ ఇన్ఫెక్షన్ అంటే మొత్తం శరీరం అంతా వ్యాపించినటువంటి ఇన్ఫెక్షన్ అంటే 32,000 ఇన్ఫెక్షన్ ని సాధారణ స్థాయికి తీసుకొచ్చాం. అనంతకాలంలోనే ఆ గాయం మాయమైపోయింది. మరి వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ అబ్బాయి ఏమంటున్నారు, కొప్పశెట్టి సీని గారు ఏమంటున్నారు, గొల్లమ్మ గారు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. నేను 5 రోజులు కొనుక్కోవడానికి కట్టం మందు చేసుకున్నానండి. అక్కడ తగ్గలేదు. హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన కాడు తగ్గిందండి బాబు. 2 నెలలకి 2 నెలలు 15 రోజులకి తగ్గించారండి. ఈ మందు వేసుకున్నాక నాకు అన్ని ఆరోగ్యంగా ఉన్నాయండి. సరే, కాలు వాపు ఉంది కదా, వాపు ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం తగ్గిందండి. మొత్తం తగ్గిపోయిందా? గాయం కూడా మారిందండి. కొప్పశెట్టి సీని గారు, అసలు మీరు మా కోసం ఎలా తెలుసుకున్నారు? అసలు మా కోసం ఏ విధంగా తెలిసింది? అయితే మేము హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు ఒక దాదాగారు ఫోన్ చేస్తే నాకు మేము వాడుతున్నాం ఒక ఆయన దగ్గర. ఆయన అది ఎలాగో ఏంటని అడిగితే అమ్మగారికి ఎలాగా మంచిగా వాళ్ళని పాలు గురించి షుగర్ పాలు గురించి ఫుడ్ కింద ఉంటే మాకు భయం వేసి హాస్పిటల్కి వెళ్ళామండి అంటే, అయితే నేను ఒక అడ్రస్ చెప్తున్నామా, అడ్రస్కి వెళ్ళండి మీరు, మీకు వెంటనే నెరవేరిపోతే బాగుంటుంది, వైద్యం కూడా అండి పనిపెట్టుకుంటుంది అంత మీరు అక్కడికి వెళ్ళండి, నేను రాసిస్తానంటే అక్కడికి వెళ్ళని చెప్పినంటే ఒంటి మాట దగ్గర వెళ్ళమన్నారండి, అక్కడికి వెళ్తున్నామని అని చెప్పానండి. ఇప్పుడు మీరు మీ అమ్మగారికి వాడారు కదా, ఎలా తగ్గింది? మా వైద్యం మీద మీ అభిప్రాయం ఏంటి? బాగుందండి, వైద్యం బాగుంది. వైద్యానికి ఏం పేరు తగ్గలేదు. ఏంటంటే కొంతమందికి నమ్మకం కలుగుతుంది కానీ నమ్మకం కలిగేలా బట్టి మీరు చేసేది. అది అంటే మీకు వచ్చిన మీ అమ్మగారికి వచ్చిన గాయం అనేది సెల్యులైటిస్ అనేది బాగా తగ్గిందంట. మాకైతే ఒక సంవత్సరం దాకా తగ్గిందనుకుంటుంది, ఇది ఒక 2-3 నెలల్లో తగ్గించేయాలి. 2 నెలల 15 రోజులకి మీ అమ్మగారికి పూర్తిగా తగ్గించారు. ఇప్పుడు మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారన్నారు కదా, చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ ఉన్న డాక్టర్ గారు ఏమని చెప్పారు మీ అమ్మగారు కాలు? అయితే ఒక వారం రోజులు చూసాకంటే వారం రోజులే అవ్వక మరి సార్ మరి ఇంకా తగ్గలేదు సార్, మరి మాకు ఏంటి పరిస్థితి, మరి అవి డబ్బులు లేవుందంటే, అయితే మరి మీకు వైద్యం అయితే మరి ఇది చాలా ప్రమాదమైందమ్మా, దీనికి ఆపరేషన్ అయితే పడుతుంది, అవసరమైతే కాల్ చేయవలసి వస్తుంది. లేదంటే మరి మీరు చచ్చుకుంటే పోకుంటే మరి లక్షల మీద అవుతుంది ఐసీలో పెడితేనేది. దాని గురించి మరి మీరు తట్టుకుంటారు లేదని అడిగారండి. అయితే మేము చేయించుకోవాలి సార్ అంటే, అయితే మరి పెద్ద హాస్పిటల్కి రాసేస్తామమ్మా, మీరు ఏమన్నా చేయించుకుంటే పోకపోతే సరే సార్ బయట రాసింది అయితే బయట చేయించుకుంటా అన్నామని సార్. అమ్మ మీరు ఏమన్నా చేయించుకుంటే పోకపోతే సరే సార్ బయట రాసింది అయితే బయట చేయించుకుంటా అన్నామని సార్. విన్నారు కదా, చాలా మంది షుగరు, పుండు అంటే మానవ గ్యాంగ్రీన్ పేరుతో బాడీ అంతా ఇన్ఫెక్షన్ అయిపోయి మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ తోటి మరి ఆయా అవయవాలను కోల్పోవడం అనేది జరుగుతుంది. ఇది ఒక పురాతన వైద్య విధానం తెలియక చాలా మంది అవయవాలు కోల్పోతున్నారు. ఇది ఎంతవరకు అంటే పాపం సాక్షాత్తు ఇంగ్లీష్ సర్జన్స్ వాళ్ళ అమ్మ నాన్నగారు యొక్క కాళ్ళను కూడా తీసుకుంటున్నారు. ఇది
ఏ వైద్యాన్ని మేము విమర్శించడం కాదు, కానీ మేము అద్భుతమైనటువంటి రణవైద్యం, వేల సంవత్సరాలు ఉన్నటువంటి గాయాలను మాన్పించేటువంటి ఒక వైద్య విజ్ఞానం అనేది అంతరించిపోయిన విజ్ఞానాన్ని ఒంటిబావుల్లో దాన్ని పురుడు పోషించి మళ్ళీ మేము పునర్జీవనం చేసి ఎందరో మందికి అవయవాలను కాపాడుతున్నాం. మా వైద్య విధానాలు అందరూ తెలుసుకుని ఇటువంటి అవయవాలు తీస్తారంటే మా దగ్గరికి వస్తారని, మేము ఖచ్చితంగా మీకు పరిష్కారం చేస్తామని, ఎముకలు కనిపించినటువంటి గాయాలను కూడా దాని మీద కండ తెప్పించి మాన్పించినటువంటి చరిత్ర కలిగినటువంటి వైద్య విజ్ఞానాన్ని మీరందరూ తెలుసుకుని మీ అవయవాలను కాపాడుకుంటారని కోరుకుంటూ Thanks for watching. బోధిధర్మ వనసంజీవిని వైద్యం. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.